ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాతావరణ సమాచారం ముందుగా మీకు తెలియాలి అంటే మా ఛానల్ ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు చూస్తే ఏపీకి మరో వానముగు ముంచుకొస్తుంది. సెప్టెంబర్ 21న ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 23న ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో అటు తెలంగాణలోని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియపరిచింది. ఇంకా అదే విధంగా తెలంగాణలోని కూడా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు బాగా కురుస్తున్నాయి. తెలంగాణలోని కొమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదగిరి, భువనగిరి ఈ పలు ప్రాంతాల్లోని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు పడిన వర్షంతో హైదరాబాద్ లోని పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయాలు కలిగింది. ఇంకా ఇలాంటి మరిన్ని వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.